ఎంత జాగ్రత్త తీసుకున్నారు అన్న విషయం అంతా కూడా వింటూ ఉంటే అసలు ఇతర ఆసుపత్రులకు సంబంధించి కానీ కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతున్నటువంటి చెదురుమదురు సంఘటనలు కూడా ఆక్సిజన్ సరఫరా విషయంలో జరగకుండా ఉంటుంది అన్న ఆలోచన కూడా వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలతో ఆక్సిజన్ సరఫరా విషయంలో కానివ్వండి, లేకపోతే ఆక్సిజన్కి సంబంధించి ఏదైనా పైప్ లైన్లకు సంబంధించి ఏదైనా రిపేర్లు ఉంటాయి చేయించేటువంటి అంశంలో కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాల్లోనూ కూడా ఏదైతే మార్గదర్శకాలు తీసుకుంటూ ఉన్నామో అవే మార్గదర్శకాలు ఈ కోవిడ్ కేర్ సెంటర్లో కూడా మరి తీసుకుని ఎక్కడ కూడా ప్రముఖంగా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఎవరికి ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఒక ఆసుపత్రుల్లో కోవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్కి సంబంధించి సరఫరాకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అన్ని జాగ్రత్తలు కూడా మరి కోవిడ్ కేర్ సెంటర్లకు కూడా తీసుకుని మరి పేషెంట్ల భద్రతకు ఎంత ప్రాధాన్యతనిచ్చినటువంటి మరి ట్రస్ట్ సభ్యులకు మరి విజయసాయిరెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వారు చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ప్రతి బెడ్కు కూడా ఆక్సిజన్ పైప్ లైన్ వేయటం మాత్రమే కాదు, ఆక్సిజన్ పైప్ లైన్ వేసిన తర్వాత దాదాపు 50 KL కెపాసిటీతో ఇక్కడ ఆక్సిజన్ ట్యాంకర్లను ఏర్పాటు చేయటం మాత్రమే కాకుండా ఎక్కడైనా ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే దానికి సంబంధించి బ్యాకప్ సిలిండర్లను కూడా మరి ఏర్పాటు చేయటం. ఒక్కొక్క సిలిండర్ దాదాపుగా 5 kg 60 లీటర్ల వరకు కూడా మరి 60 లీటర్ల వరకు కూడా ప్రతి బెడ్కు కూడా ఏదో 4-5 సిలిండర్ని ఏర్పాటు చేయటం కాదు, ప్రతి బెడ్కు ఒక్క సిలిండర్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే పైప్ లైన్ ద్వారా ఇబ్బంది వస్తే గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు బ్యాకప్గా. అదే కాకుండా అక్కడ కూడా ఏదన్నా అక్కడ ప్రాబ్లం వస్తే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా దాదాపు 250 అంటే ఇక్కడ 300 బెడ్లతో ఒక ఆసుపత్రిని మనకు ఏర్పాటు చేస్తే అందులో 300 బెడ్లు ఉంటే 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా ఏర్పాటు చేసి ఈ విధంగా 3 దశల్లో ఎక్కడ కూడా ఇక్కడ ఆక్సిజన్ విషయంలో సరఫరా విషయంలో పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో పోరాటం సాగిస్తూ దేశంలోనే ఈ యొక్క రాష్ట్రంలో వైద్య సదుపాయాల్ని అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి సదుపాయాలను కల్పిస్తూ ప్రజల యొక్క ఆరోగ్యమే మహాభాగ్యంగా పరిగణిస్తూ ఈరోజు ఎంత ఖర్చైనా కూడా పర్వాలేదు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు విశాఖపట్నంలో ఈ యొక్క ప్రగతి భారత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకారంతో ఈ యొక్క ఆక్సిజన్ ఎనేబుల్డ్ బెడ్స్ 300 బెడ్స్ కోవిడ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి 300 బెడ్స్ కూడా ఆక్సిజన్ సదుపాయం కల్పించడమైంది. గతంలో కొన్ని అనుభవాల వల్ల ఈ యొక్క ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా కంటిన్యూస్ సరఫరా అన్నటువంటిది చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వివిధ రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ముందుగా ఈ యొక్క కోవిడ్ సెంటర్ ప్రారంభించేటటువంటి దానికి ముందు ప్రత్యక్షంగా నేను కేజీహెచ్ హాస్పిటల్ని, విమ్స్ హాస్పిటల్ని, అక్కడ ఉన్నటువంటి వైరాలజీ ల్యాబ్ని, 104 సెంటర్ని అన్నిటినీ కూడా విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క విశాఖపట్నంలో ఇక్కడ రాజధాని రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రజలకు అందుబాటులో ఈ యొక్క 300 పడకల బెడ్ కోవిడ్ సెంటర్ ఆక్సిజన్ బెడ్స్ అవసరమన్నటువంటి దాన్ని భావించి గుర్తించి దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి అడిగిన వెంటనే ఈ యొక్క వికాస్ ఎడ్యుకేషన్ సెంటర్ వారు ఈ యొక్క బిల్డింగ్ని ఇవ్వడం జరిగింది. దీనికి
చాలా సదుపాయాల్ని అన్నిటినీ అనుక్షణం దగ్గరుండి చూసుకుంటూ మా యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉమేష్ గారు, గోపినాథ్ రెడ్డి గారు, మన రమణ గారు, బాలాజీ గారు, ప్రతి ఒక్కరూ కూడా వారు చేయగలిగిన వారి శక్తి సామర్థ్యాలందరికీ అన్నింటినీ కూడా ఒడ్డి ఈరోజు పనిచేస్తుండడం జరుగుతూ ఉంది. దీంట్లో ఉన్నటువంటి సదుపాయాలకు వస్తే ఎవరైనా కూడా 104. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.